నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ నుంచి ఓటమి తప్పదా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది కొంతమంది విశ్లేషకుల నుంచి. ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కొడాలి నాని ఆయనకి గుడివాడ నుంచి పోటీ చేయడానికి వైసీపీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చిందని చెప్పేసి టాక్ వినిపిస్తోంది. ఇన్ కేస్ కొడాలి నాని కనుక గుడివాడ నుంచి పోటీ చేస్తే ఆయనకి ఓటమి తప్పదు అనేది కూడా టాక్ వినిపిస్తోంది. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అక్కడ ఏం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అంటే కొడాలి నాని గారి ప్రవర్తన ప్రకారం చూస్తే ఆయన గుడివాడ కాదు ఎక్కడ పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు లేవు అనేది సగటు ఓటర్ యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈ గడిచిన 4.5 సంవత్సరాలు సుమారుగా 5 ఏళ్ళు వస్తుంది రేపు మార్చి కల్లా. ఈ 5 ఏళ్లలో కూడా ఎక్కువగా ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యర్థుల మీద ప్రతిపక్షాల మీద విరుచుకుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని గారే. అది తప్పవుని ఒప్పవుని అటుపక్క ప్రభుత్వం వైపు తప్పున్నా కూడా దాన్ని చిత్రీకరించి మాట్లాడి చాలా వరకు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. మరీ ఫ్యామిలీల వరకు కూడా వెళ్ళిపోయి దుయ్యబట్టే సందర్భం మనం చాలా సందర్భాలు చూసాం. సో అందువల్ల కొడాలి నాని గారు అనేసరికి ఎందుకో ఒక రకమైన అభిప్రాయం వచ్చేసింది అందరికి కూడా. అయితే ఇప్పుడు కొడాలి నాని గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే 90 మందిని మార్చే క్రమంలో ఉన్నారో ఈయనకు కూడా మార్చుతారా లేదంటే ఉంచుతారని తెలియదు. కానీ మొత్తానికి కొద్దిగా చంద్రబాబు గారిని తిట్టే ఉద్దేశంలోనో బాగా తిట్టారనో ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగానో అనుకుంటున్నారు గుడివాడలో. అంటే మొదటి నుంచి టీడీపీ హయాం నుంచి కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనకు చెందిన ఆయన అభిమానులు ఉన్నారు, ఆయనకు ఎలాగైనా గెలుస్తాడనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అయితే ఇక్కడ గుడివాడలో ఇప్పుడు వేరే టీడీపీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనిగండ్ల రాము గారు టీడీపీ అభ్యర్థి. ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే ఆయన కూడా సేమ్ నానిగారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. నానిగారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ఖచ్చితంగా ఆయనకు మంచి పోటీ ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడ కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం సామాజిక వర్గంకి సంబంధించిన రాజకీయాలుగా పెనవేసుకుంటాయి. ఇప్పుడు వెనిగండ్ల రాము గారికి సంబంధించిన అతని భార్య ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన మహిళ ఆవిడ. సో అక్కడ ఆ సామాజిక వర్గంకి సంబంధించిన ఓట్లు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి సో వెనిగండ్ల రాము గారు ఇటు ఆయన సామాజిక వర్గంతో పాటు అతని భార్య సామాజిక వర్గం చెందిన వ్యక్తులను కూడా అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగా ఉన్న నేపథ్యంలో కొడాలి నాని గారికి ఒకటి సేమ్ సామాజిక వర్గ నేత యొక్క పోటీ ఉంది. అతని భార్య మామూలుగా వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక ఓటు బ్యాంక్ ఉంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈసారి వైసీపీకి చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ ఏ పార్టీ పోటీ చేసినా గెలిచే అవకాశం లాగా కనిపిస్తుంది. సో ఇట్లా ఉంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆ కృష్ణా జిల్లా రాజకీయాలు సామాజిక వర్గంతో పెనవేసుకున్నప్పుడు కొడాలి నాని గారికి వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అండ్ మోర్ ఓవర్ అతని మీద అంతగా ఇంప్రెషన్ లేదు కాబట్టి ఇప్పుడు మన వెనిగండ్ల రాము గారికి కానీ ఎక్కువగా మెజార్టీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మొదటి నుంచి కూడా కొడాలి నాని గారు టీడీపీ మీద కానీ లేదా చంద్రబాబు గారి మీద కానీ బాగా దుయ్యబట్టే అవకాశం కూడా ఉంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడూ లేదు చంద్రబాబు గారు లాంటి వ్యక్తి కూడా ఒకానొక సందర్భంలో చాలా ఎమోషనల్ కూడా అయ్యారు బికాజ్ ఆఫ్ ఆయన టాక్స్ వల్ల కూడా మనం చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా చూసాం. సో ఇలా ఉంటే అదే కృష్ణా జిల్లాలో పెనమలూరుకు సంబంధించుకుంటే పెనమలూరులో కూడా అత్యధిక సామాజిక వర్గం ఉన్న ఆ పర్టికులర్ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ ప్రజాప్రతినిధులకు సంబంధించి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గం సంబంధించిన మన పార్థసారథి గారు కూడా టీడీపీలో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. సో ఆయన కూడా చేరిపోతే ఆయనకు సంబంధించిన ఎవరైతే పర్టికులర్గా యాదవులకు సంబంధించిన సామాజిక వర్గం ఉందో అది కూడా గుడివాడలో ఎక్కువగా ఒక 20% వాళ్ళే ఉన్నారు. సో ఆయన కూడా ఇటు డైవర్ట్ అయితే ఆయన క్యాన్వాసింగ్కి వచ్చినట్లయితే ఆయనకి సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కూడా కొడాలి నాని గారికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఎటువైపు నుంచి చూసినా కొడాలి నాని గారికి ఒక్కసారి ఎట్లా అయిపోయిందంటే అష్టదిగ్బంధనంలా అయిపోయింది. ఫస్ట్ది ప్రభుత్వ వ్యతిరేక ఓటు, రెండోది ఆయన నోటి దురుస్తనం, మూడోది వెనిగండ్ల రాము గారు మంచి సేమ్ సామాజిక వర్గం చెందిన నేత, పైగా కొడాలి నాని గారికి మంచి టఫ్ ఫైట్ ఇచ్చే పర్సన్. నెక్స్ట్ అతని భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ కాబట్టి ఆవిడ ఓట్లు కూడా అక్కడ వ్యతిరేకంగా కొడాలి నాని గారికి పడబోతున్నాయి. ఇకపోతే కృష్ణా జిల్లా రాజకీయాలు ఎక్కువగా సామాజిక వర్గం
ఉన్న నేపథ్యం ఉన్న ప్రాంతంలో పెనమలూరు ఎవరైతే ఇప్పుడు పార్థసారథి గారు ఉన్నారో ఆయన కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు, కానీ ఒకవేళ ఆయనకి ఆ పెనమలూరుది ఇస్తే, లేదా కృష్ణా జిల్లా విజయవాడ, పెడన, పెనమలూరు వీటన్నిటికీ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ఎవరైతే ఈ సామాజిక వర్గం చెందిన వ్యక్తులందరూ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారో వీళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయగలుగుతారు కదా. ఇన్ఫ్లుయెన్స్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ పార్థసారథి గారి యొక్క ఈయన యాదవులకు సామాజిక వర్గం చెందిన వ్యక్తి, అంటే మా ఉత్తరాంధ్ర అయితే గొల్లలు అని అంటారు, ఇక్కడ మిగతా అంతా యాదవులు అని అంటారు. సో ఈ సామాజిక వర్గం చెందిన వాళ్ళు పెనమలూరు అలాగే గుడివాడలో కూడా ఎక్కువగా ఉన్నారు. సో ఈయన ఇక్కడ టీడీపీకి షిఫ్ట్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ యాదవులకు సంబంధించిన సామాజిక వర్గం కూడా అక్కడ టీడీపీకే ఫేవర్గా ఉండబోతుంది. అంటే టీడీపీకి ఇప్పుడు ప్లస్ పాయింట్స్ ఏమి చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి ప్లస్, కమ్మ సామాజిక వర్గము, ఎస్సీ సామాజిక వర్గము, అత్యధికంగా ఉండే యాదవుల సామాజిక వర్గం కూడా కొడాల నానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు. అంటే ఖచ్చితంగా టీడీపీకే ఫేవర్గా ఉండిపోతుంది. ఎటు చూసినా నాని గారికి ఫేవర్గా లేదు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ మీరు ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ఎన్నికలు జరిగి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడాల నాని గారు వాయిస్లో జోరు తగ్గిందని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. మీరు ఈ మధ్యకాలంలో చూడండి, ఆయన ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి కటువుగా మాట్లాడినట్టు కానీ డిఫరెంట్గా సెటైర్ వేసినట్టు కానీ మనం అబ్జర్వ్ చేయలేదు ఎక్కడ కూడా. లేకపోతే ఎన్నికల ప్రారంభం నుంచి కూడా ఆయన అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందే లేదు. అంతకు ముందే ఆయన చాలా మాటలు మాట్లాడేవారు. అన్నా తుమ్మినా దగ్గినా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవాళ్ళు. అవును, కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల సమయంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు డైరెక్ట్గానే ఆంధ్ర ప్రభుత్వం మీద, ఆంధ్ర మంత్రుల మీద సటైర్లు విసుర్లు వేసినా కూడా ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు, వాడు వీడు అనలేదు, సన్నాస్ అనలేదు, అది తొక్క ఏమనలేదు, మీడియా ముందుకే రాలేదు. ఎందుకు అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు అనేది మాత్రం తెలియదు. అంటే చాలామంది మనసులో ఉంది అసలు ప్రభుత్వ విధానాల మీద కానీ ముఖ్యమంత్రి అధినేత విధానాల మీద వ్యతిరేకత ఉన్నా కూడా ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఇటువంటి పవర్ఫుల్ కొడాల నాన్నగారు లాంటి పవర్ఫుల్ లీడర్స్ సైలెంట్ అయిపోయారు తప్ప ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇది కూడా కొంత రీజన్, ఇక్కడ వీళ్ళ విధానాలు ఇవి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టే మంత్రులు సైతం, మాజీ మంత్రులు సైతం ఎప్పుడు నోరు పారేసుకునే ఇటువంటి నేతలకు సైతం సైలెంట్ అయిపోయారు అని ఉంది. సో ఇవన్నీ కలిసి ఓటమి దిశగా పయనించే అవకాశం కనిపిస్తుంది. సో కొడాల నాని గారికి ఈసారి గడ్డు పరిస్థితులు తప్పు. అది సో కొడాల నాని పరిస్థితి ముందుకు వెనక్నుయ్యి అన్నట్టుగానే అనిపిస్తోంది. అటు ఆయన పార్టీ నుంచి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కొలుసు పార్థసారథి గారు కావచ్చు, టీడీపీ నుంచి ఆయన వెనిగండ్ల రాము గారు కావచ్చు, వాళ్ళ వైఫ్ వెళ్ళి ఎటువైపు చూసినా ఆయనకి ఓటమి కనిపిస్తుంది. మరి ఆయన పోటీ చేస్తారా వైసీపీ నుంచి, లేతే ఊడిపోయేదానికి ఎందుకు పోటీ చేయడం అని గమ్మునుంటారు అనేది వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాజీ మంత్రి కొడాల నానికి గుడివాడ నుంచి ఓటమి తప్పదా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది కొంతమంది విశ్లేషకుల నుంచి. ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి.